పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసింది అన్నట్టు 10 ఏళ్ళు మేము కష్టపడి రాష్ట్రానికి పెట్టుబడులు పట్టుకొచ్చి కంపెనీలను పెట్టిస్తే ఏడాది తిరగక ముందుకే కొత్త కంపెనీలను పట్టుకరాకపోగా ఉన్న కంపెనీలు పరాయి రాష్ట్రాలకు పోయేటట్టు పొగ పెడుతుండని గుర్రు గుర్రు అంటుర్రు బీఆర్ఎస్ వాళ్ళు. 10 ఏళ్ల మా పాలనలా ప్రపంచమంతా తెలంగాణ చూసేటట్టు చేసింది మా బీఆర్ఎస్ సర్కార్. కానీ రేవంత్ సర్కార్ ఏమంటొచ్చిందో ఉన్న కంపెనీలు కూడా మూట ముల్లే చదురుకొని ఏమున్నదక్కో ఏమున్నదక్క అని పాట పాడుకుంటా పోయేటట్టు చేస్తుండ్రని ఎక్కిరిస్తుండ్రు బీఆర్ఎస్ లీడర్లు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లా దేశంలోనే నంబర్ ఉండేటట్టు చేసినాం. సింగిల్ విండో సిస్టమ్ తోటి కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చినాం. అభివృద్ధిని వికేంద్రీకరణ చేసినాం. రాష్ట్రం నలుమూలల ఐటీ టవర్లు కట్టినాం. కంపెనీలకు చేయూతనిచ్చినాం. జిల్లాలలో కూడా కంపెనీలు పెడతట్టు చేసినాం. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దునియాకు చూయించినాం. కానీ మా కష్టమంతా మూసి నీళ్ళలో పోసినట్టే చేస్తుండ్రని అంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ కు పెట్టుబడులు తెచ్చుడు తెలుస్తలేదు. ఉన్న కంపెనీలను కాపాడుకునుడు తెలుస్తలేదు. ఇన్వెస్టర్లను ఆకర్షించుడు వస్తలేదు. కానీ మేం తెచ్చిన కంపెనీల ఓపెనింగ్లకు మాత్రం రిబ్బన్లు కట్టింగ్ చేయబోతుండ్రని ఎడ్డిస్తుండ్రు. మీ రాజకీయాలతోటి హైదరాబాద్ ఇమేజ్ ను నాశనం పట్టించిండ్రు. రాజకీయ అస్థిరత వరుసలొల్లి పంచాదులతోని పెట్టుబడిదారుల మనసు ఇరిగేటట్టు చేసి మన కాడ నుంచి వేరే రాష్ట్రాలకు పోయేటట్టు చేస్తుండ్రని దెప్పి ఓడుస్తుండ్రు. మరి సర్కారోళ్ళు లెక్కలతోటి సహా ప్రతిపక్ష ఆరోపణలకు కౌంటర్ ఏమని ఇస్తారో లేదో చూడాలిగా.